నేను ఈరోజు మీ ముందున్నాను నిఫ్ట్ ఇన్స్టిట్యూట్లో, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ అండ్ డిజైనింగ్. ఈ సంస్థ రూరల్ నుంచి వచ్చే వాళ్ళకి అండ్ వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్, వాళ్ళకి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తూ, అందరికీ కాకపోతే ఇక్కడ నుంచి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తూ వాళ్ళకి సపోర్ట్గా స్కాలర్షిప్స్ ఇస్తుంది అండ్ టెస్ట్లు నిర్వహించి దాంట్లో మెరిట్ వచ్చిన వాళ్ళకి స్కాలర్షిప్ ఇస్తూ వాళ్ళకి ఒక చేయూతగా నిలుస్తుంది. అండ్ కోర్సెస్ కూడా తీసుకోవచ్చు, డిప్లొమా, పీజీ డిప్లొమా, ఫ్యాషన్కి సంబంధించిన అన్ని కోర్సెస్ కూడా తీసుకోవచ్చు. అండ్ ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా బిగించాలని అందరికీ ఫ్యాషన్ పైన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ సంస్థని, ఇన్స్టిట్యూట్ని అప్రోచ్ అవ్వండి అండ్ మీ కళల్ని నెరవేర్చుకోండి. ఫ్యాషన్ అనగానే మీకు గుర్తొచ్చేది? ఫ్యాషన్ అనగానే ఇప్పుడు కొంతమంది కలర్స్ని ఎక్కువ ఇష్టపడతారు, కొంతమంది డిజైనింగ్ ఇష్టపడతారు. సో వాళ్ళకి ఏదికైతే కంఫర్టబుల్ ఉంటుందో అది వాళ్ళు ప్రిఫర్ చేయొచ్చు. సో ఈ నిఫ్ట్లో మీకు బాగా నచ్చిందేంటి? స్టైల్స్ అంటే డిఫరెంట్ యూనిక్ వే ఆఫ్ థింకింగ్ నచ్చింది. అప్కమింగ్ ప్రాజెక్ట్స్ పిజ్జా కాకుండా ది డార్క్ వెబ్ అని మలయాళం ఒరిజినల్ లాంగ్వేజ్ అన్ని లాంగ్వేజెస్లో డబ్ చేస్తుంది పాన్ ఇండియా. సో ఆ 2 ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి, పిజ్జా 4 అండ్ ది డార్క్ వెబ్. నుంచి ఫ్యాషన్ విద్య ఏదైతే ఉందో అది కొన్ని ఉన్నత వర్గాలకు అందుతున్న తరుణంలో గ్రామీణ యువతకు కూడా, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులను కూడా ఈ ఫ్యాషన్ విద్యకు దగ్గర చేయాలని ఒక దృఢ సంకల్పంతో ఫ్యాషన్ ఎడ్యుకేషన్ని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంటు ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు స్కాలర్షిప్ టెస్ట్ ద్వారా కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధం లేకుండా గత సంవత్సరము 8 లక్షల రూపాయలు అండ్ యావరేజ్ గత 5-6 ఇయర్స్ నుంచి మేము 5 to 8 lakhs బడ్జెట్ తోటి స్కాలర్షిప్ని నిర్వహిస్తూ ఉన్నాము. ఈసారి భారీ ఎత్తున 12 లక్షల రూపాయలని, మొదటి విడత 6.5 లక్షలు, 7.5 లక్షలు, రెండు కలిపి 12 లక్షల రూపాయలను మేము ఈరోజు మొదటి విడతగా ఈరోజు మన ముఖ్య అతిథి రితికా రోజ్ చేతుల మీదుగా లాంచ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మహిళలకు ఇచ్చే నా ముఖ్య సందేశం ఏంటంటే, ఫ్యాషన్ రంగంలో రోజు రోజుకు పలు మార్పులు జరుగుతూ ఉన్నాయి. గ్రామీణ యువతే కాకుండా దేశవ్యాప్తంగా స్కిల్ ఇండియా కింద మేక్ ఇన్ ఇండియా వృత్తి విద్యా కోర్సులకి చాలా ప్రాధాన్యతలో భాగంగా ఫ్యాషన్ ఎడ్యుకేషన్ ముఖ్యంగా రోజు రోజుకు చాలా ఉన్నత శిఖరాలకి వెళుతూ ఉంది. ఎందుకంటే ఈరోజు మినిస్టర్ ఆఫ్ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైనర్ కింద కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న లోన్సే కావచ్చు, కాకతీయ టెక్స్టైల్ పార్క్ గత సంవత్సరం 2023 ఏప్రిల్ 18 రోజు కేంద్ర ప్రభుత్వం 1200 ఎకరాల్లో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ను ప్రారంభించడం జరిగింది. దానిలో పరోక్షంగా 1,00,000 ఉద్యోగాలు, ప్రత్యక్షంగా 2 లక్షల ఉద్యోగాలను రూపకల్పన చేసింది కేంద్ర ప్రభుత్వం. అదే కాకుండా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్సు, అదేవిధంగా సిబిఎస్ స్కూళ్ళలో కూడా టీచర్స్ కావాలి. ఇప్పుడు విద్యలో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అని నరేంద్ర మోడీ ప్రారంభించిన తర్వాత దేశవ్యాప్తంగా స్కూల్ ఎడ్యుకేషన్ నుంచే ఫ్యాషన్ విద్యని అందించడం జరుగుతూ ఉంది. ఫ్యాషన్ డిజైనింగ్ అంటే జస్ట్ మోడలింగ్ అనో లేదా ఒక బొటిక్స్ ప్రారంభించడం అని ఒక అపోహ నుంచి ఈరోజు ఫ్యాషన్ ఎడ్యుకేషన్లో ఫిలిం ఇండస్ట్రీ ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము. ఇలాంటి సెలబ్రిటీస్కి బ్యాక్ బోన్ ఈరోజు మంచి డిజైనర్స్ కొరత చాలా ఉంది మార్కెట్లో. ఒకప్పుడు డిజైనింగ్ ఒక సెలబ్రిటీస్కి మాత్రమే పరిమితమైన డిజైనింగ్ ఇప్పుడు ఈరోజు అకేషన్ ఏదేమైనప్పటికీ, వెకేషన్ ఏదైనప్పటికీ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రీజన్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ ఫ్యాక్టర్, ఇప్పుడు ఫ్యాషన్ ఈజ్ బికమ్ ఏ ట్రెండీ. సో ఆర్థికంగా స్తోమత ఉన్నా లేనప్పటికీ కూడా పోస్ట్ వెడ్డింగ్, ప్రీ వెడ్డింగ్ ఒక ట్రెండింగ్ అయిపోయింది. కాబట్టి ప్రతి ఒక్కరూ వేడుకని చాలా గ్రాండ్గా చేసుకుంటూ పెళ్ళిళ్ళని కొన్ని లక్షలు ఖర్చు పెట్టి చేస్తున్నారు. దానిలో ముఖ్యంగా లైఫ్ స్టైల్లో costumes are playing an important role. So I would like to appeal all the rural and urban women, especially instead of going for the science and commerce management studies, really if anybody is looking for an opportunities to start up instantly, earn money, so fashion is going to be one of the best sector to immediate to get a solution for their career. Especially women, fashion is a combination of science and technology, multiple dimensional career. So I would like to appeal once again to all the youngsters to utilize this opportunity as well. Thank you so much. Today's our honorable guest, young celebrity, and I wish her all the best. Directly, indirectly will be backbone of our career in future. Thank you so much and participating with us today for entire electronic and print media. Thank you.
హాయ్, నా పేరు సాయిప్రియ. ఎన్ఐఎఫ్డిలో డిప్లొమా కోర్స్ చేస్తున్నాను. నేను చాలా నేర్చుకున్న పర్సనల్గా, అండ్ మేడం వాళ్ళ త్రూ కూడా చాలా నేర్చుకున్నా. అండ్ ప్రొఫెషనల్గా కూడా మేము నౌ వీఆర్ గెటింగ్ ఇంటర్న్షిప్స్ అండ్ ప్లేస్మెంట్స్ అండ్ ఆల్సో గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీస్ కూడా మనకు ఉన్నాయి. సో ఎవరైతే ఫ్యాషన్ డిజైనింగ్ చేయాలనుకుంటున్నారో యూ కెన్ కమ్ అప్ విత్ యువర్ న్యూ ఐడియాస్ ఫర్ ఎన్ఐఎఫ్డి, అండ్ దిస్ ఈజ్ అ గ్రేట్ ప్లాట్ఫామ్. కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల ఇన్ని డేస్ చేయలేదు, బట్ ఏదైతే అది అవ్వని నా ప్యాషన్ని నేను ఎంకరేజ్ చేసుకుని నా సెల్ఫ్ మోటివేషన్తో నేను ఎన్ఐఎఫ్డిలో జాయిన్ అయినా. బట్ ఆఫ్టర్ జాయినింగ్ ఎన్ఐఎఫ్డి నేను చాలా నాలెడ్జ్ గెయిన్ చేసిన. బిఫోర్ నాకు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఏం లేదు, బట్ ఎన్ఐఎఫ్డిలో జాయిన్ అయినాక నేనేంటో ప్రూవ్ చేసుకున్నా. లైక్ నేనేంటో నాకు అర్థమైంది. బట్ నౌ ఐ వాంట్ టు ప్రూవ్ వాట్ ఐ యామ్ ఫర్ సొసైటీ ఏంటంటే లైక్ ఇట్లాంటి పీపుల్కి లేదు ఎంట్రీ లేదు ఎన్ఐఎఫ్డిలో, ఓన్లీ ఫర్ దీస్ పీపుల్ అన్నట్లు లేదు. బట్ మా ఎన్ఐఎఫ్డిలో ఎవ్రీవన్, మనం రూరల్ ఏరియా నుంచి కానీ అర్బన్ ఏరియా ఎక్కడి నుంచి అయినా సరే లైక్ అందరికీ ఎంకరేజ్మెంట్ ఉంటుంది. సో దిస్ ఈజ్ అ గ్రేట్ ప్లాట్ఫామ్, అదైతే ష్యూర్గా చెప్పొచ్చు. అండ్ ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ థింగ్, బయట మోస్ట్లీ కాలేజెస్లో ఫ్రెండ్లీ లెక్చరర్స్ అవి తెలియదు మనకు, బట్ మా కాలేజ్లో మాత్రం లెక్చరర్స్, సార్, ఎవ్రీవన్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. అండ్ మనకి ఏం కావాలన్నా 1కి 10 times దే ఆర్ రెడీ టు ఎక్స్ప్లెయిన్. చాలా ఫ్రెండ్లీ నేచర్తో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. క్లాసెస్ టైంలో ఎట్లా ఉండాలో అట్లా ఉంటారు. లేటర్ ఆన్ మన పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నా దే ఆర్ రెడీ టు హెల్ప్ విత్ అస్. అండ్ I'm very lucky to say this. I'm really proud to be in NIFD. Thank you for this lovely opportunity. And one more thing, ఈ సొసైటీ నుంచి కొంతమందికి ఇట్లున్నాయి మిత్స్, ఇట్లా ఎన్ఐఎఫ్డిలో ఉండాలంటే ఫ్యాషన్గా ఇట్లే ఉండాలి, ఇట్లా నో. బట్ ఇన్ దిస్ కెరియర్ మీరు ఎట్లా అయినా ఉండొచ్చు. యూ కెన్ కమ్ అప్ విత్ యువర్ న్యూ ఐడియాస్. అండ్ ఆల్ ది బెస్ట్. ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఇందులో చాలా కెరియర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. మీరు పర్సనల్గా కూడా ఎదగొచ్చు, ఎంత హై పొజిషన్ కన్నా వెళ్ళొచ్చు. అండ్ దిస్ ఈజ్ అ గ్రేట్ ప్లాట్ఫామ్. మీరు చూస్ చేసుకోవచ్చు వితౌట్ ఎనీ ఫియర్. ఎన్ఐఎఫ్డిని మీరు కన్సల్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్. మై సెల్ఫ్ కరుణ. నేను తూర్పుగోదావరి జిల్లాలోని అమలాపురం అనే పట్టణం నుంచి వచ్చాను. నేను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్లోని డిప్లొమా ఇన్ ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తున్నాను. నేను ఫ్యాషన్ డిజైనింగ్ అనుకునేది నా ప్యాషన్ ఏం కాదు, ఏదో నాకంటూ ఏదో ఒక ఐడెంటిటీ కోసం నేను ఈ ఫీల్డ్ అనేది చూస్ చేసుకున్నాను. ఫ్యాకల్టీ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. రాము సార్ యాదవ్ కూడా మనకి చాలా జోయల్గా, ఏదైనా మనకు అవసరం ఉంటే చాలా హెల్ప్ చేస్తారు. సబ్జెక్ట్స్ వైజ్ కూడా ఫ్యాకల్టీ చాలా స్పూన్ ఫీడింగ్, అంటే మనకి ఏదైనా డౌట్స్ వచ్చినా కూడా మళ్ళా 2-3 times చెప్పడానికన్నా ఉంటారు. ఒకసారి చెప్పాంలేనే కాకుండా నెక్స్ట్ టైం ఎక్స్ప్లెయిన్ చేయనా కూడా ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ప్యాటర్న్ మేకింగ్, జీసీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ర్యాంప్ వర్క్స్ అని, పొట్టు బట్టలు వేసుకోవడం అని ఇదే అనుకున్నాను. లేటర్ ఐ రియలైజ్ ఇలిస్ట్రేషన్, ప్యాటర్న్ మేకింగ్, స్టిచ్చింగ్ దగ్గర నుంచి ఎవ్రీ పార్ట్ అనేది ఫ్యాషన్ డిజైన్. మోస్ట్లీ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఇలిస్ట్రేషన్లు అయితే చాలా నేర్చుకున్నాను. రీసెంట్గా నేను ఆర్డర్స్ కూడా తీసుకున్నాను. నేను డ్రాయింగ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకునే వాళ్ళకి మీరు ఎలా గైడ్ చేయాలి, అదేమి సలహా ఏంటి? ఫ్యాషన్ డిజైనింగ్ చేయాలనే వాళ్ళకి నేను ఇచ్చే చిన్న సజెషన్ ఏంటంటే, ఎవరో చెప్తారు చేసామన్నా కాకుండా మన ఓన్ రీసెర్చ్ ఎక్కువ ఉంటే కనుక మనం ఇంకా ఎక్కువ ప్రజెంట్ అంటే ఏది ట్రెండ్ ఉంది, ఏది ఫ్యాషన్ ఉంది, సమాజం లైక్ మనకి సొసైటీలో ఏం జరుగుతుంది అనేది మనం ముందే తెలుసుకుంటే ఈ ఫ్యాషన్ డిజైన్ అనేది మంచిగా రాణిస్తాము. థ్యాంక్ యూ. I'm from Odisha and I'm studying PG DFD, that means PG Diploma in Fashion Designing in NIFD. నేను NIFD జాయిన్ అయ్యే ముందు చాలా ఇన్స్టిట్యూట్ చూసిన, కానీ అక్కడ జస్ట్
పర్ డే 2 hours క్లాస్ అంతే. అందుకే బట్ ఇక్కడ 10 to 4 మొత్తం క్లాస్ ఉంటుంది. అందుకే ఇక్కడ జాయిన్ అయినా. ఇక్కడ జాయిన్ అయినందుకు నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా. ఇట్స్ జస్ట్ వర్త్ టు జాయిన్ ఇన్ NIFD అన్నీ అనుకుంటారు కానీ ఫ్యాషన్ డిజైనింగ్లో చాలా కెరియర్స్ ఉన్నాయి, చాలా హోప్స్ ఉన్నాయి. ఈ రోజుల్లో జనాలు ఫుడ్ మానేస్తారు కానీ కొత్త బట్టలు వేసుకోవడం మానేరు. దాన్ని బట్టి తెలుస్తుంది ఫ్యాషన్ డిజైనింగ్, గార్మెంట్ డిజైనింగ్లో ఎన్ని కెరియర్స్ ఉన్నాయని చెప్పి. నేను PGDFD అయినాక ఎయిదర్ ఫారెన్ వెళ్ళి మాస్టర్స్ చేద్దాం అనుకుంటున్నా, లేదా ఇక్కడ కాస్ట్యూమ్ డిజైనర్గా ఎక్కడైనా జాబ్ చేసుకుందాం అనుకుంటున్నా. అండి, నా పేరు శృతి. ఇక్కడ డిప్లొమా చేయాలని వచ్చాను నేను. సో ఇక్కడ వొకేషనల్ కూడా ఉందని చెప్పారు. సో నేను 10th అయిపోయింది నాది. నేను హౌస్ వైఫ్ని. సో చిన్నప్పటి నుంచి నాకు ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలనేసి నాకు డ్రీమ్ అది. సో నా డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకుందాం అనేసి నాకు ఒక పర్సన్ సజెస్ట్ చేశారు NIFDలో బాగుంటుంది అనేసి. సో వచ్చాను. ఇక్కడ స్కాలర్షిప్ టెస్ట్ కూడా రాశారు. నాకు 20,000 స్కాలర్షిప్ వచ్చింది. సో 2 years వొకేషనల్ కోర్స్ నేర్చుకొని నా డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకుందాం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.